ఇక బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. అలాగే పలు వస్తువులకు కస్టమ్స్ సుంకంని కూడా తగ్గించింది. అయితే పన్ను విధానంలో ఎప్పటిలాగే మొండి చేయి చూపించాలని వాదన వినిపిస్తున్నాయి. అసలు ఈసారి ట్యాక్స్ లో ఎలాంటి మార్పులు చేస్తుంది? తగ్గినవి ఏంటి, పెరిగినవి ఏంటి? వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ 19%, ఎక్సైజ్ డ్యూటీ 5%, అప్పులు ఆస్తులు 27%, పన్నేతర ఆదాయం 9%, మూలధన రసీదులు 1%గా ఉన్నాయి. అలాగే కస్టమ్స్ ఆదాయం 4%, కార్పొరేషన్ ట్యాక్స్ 17%, జీఎస్టీ ఇతర పన్నులు 18%గా ఉన్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రూపాయి పోక విషయం చూస్తే పెన్షన్లు 4%, వడ్డీ చెల్లింపులు 19%, కేంద్ర పథకాలు 16%, సబ్సిడీలు 6%, రక్షణ రంగం 8%, రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 21%, ఫినాన్స్ కమిషన్ కు చెల్లింపులు 9%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు 8%, ఇతర ఖర్చులు 9%గా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లపై సాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఎదురు చూస్తుంటారు. ఆదాయంపై ట్యాక్స్ పరిధి పెంచుతారా అని చూస్తుంటారు. అయితే ఈసారి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులు చేశారు. పన్ను స్లాబుల్లో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. అంతకుముందు ఇది 50,000గా ఉండగా ఇప్పుడు 75,000కు పెంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా 75,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చన్నమాట. అయితే ముందుగా దీన్ని 1,00,000కు చేస్తారని అంచనా వేసినప్పటికీ కాస్త నిరాశే మిగిలింది. అదనంగా 25,000 వరకు ఆదాయంపై బెనిఫిట్ పొందొచ్చన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ను సైతం పెంచింది. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా వర్తిస్తుందని వెల్లడించారు. TDS rate on e-commerce operators is proposed to be reduced from 1 to 0.1%. Moreover, credit of TCS is proposed to be given in the TDS to be deducted on salary. Further, I propose to decriminalize delay for payment of TDS up to the due date of filing statement for the same. I also plan to provide a standard operating procedure for TDS defaults and simplify and rationalize the compounding guidelines for such defaults. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలానే కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబ్లో 5%గా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షలకు పెంచారు. ఆ మేర స్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబ్కు 10% పన్ను ఉండేది. అది కూడా 7 నుంచి 10 లక్షలకు మారింది. దీంతో 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి 10% పన్ను వర్తించనుంది. ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు. In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. Apart from these, I am also making some other changes as given in the annexure. As a result of these proposals, revenue of about 37,000 crore, that is 29,000 crore in direct taxes and 8,000 crore in indirect taxes will be foregone, while revenue of about 30,000 crore rupees will be additionally mobilized. Thus, the total revenue foregone is about 7,000 crores annually.
బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం పెన్షనర్లకు ఇదే తరహా ఊరట కల్పించారు. పెన్షనర్లకు 15,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను 25,000కు పెంచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3/2 మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ఏడాది 8.61 కోట్ల రిటర్న్లు దాఖలయ్యాయని తెలిపారు. Standard deduction for salaried employees is proposed to be increased from 50,000 to 75,000 rupees. Similarly, deduction on family pension for pensioners is proposed to be enhanced from 15,000 to 25,000 rupees. This will provide relief to about 4 crore salaried individuals and pensioners. ఐటీ స్లాబుల్లో మార్పులు చేసి ఉద్యోగులకు శుభవార్తను అందించింది కేంద్రం. దీంతో పాటుగా పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజల్ ట్యాక్స్ ను రద్దు చేసింది. అలాగే విదేశీ కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్ ను 40% నుంచి 35% కుదించింది. ఈ నిర్ణయంతో స్టార్టప్లు, అన్లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడులను సమీకరించుకునే అవకాశాలు మెరుగవుతాయి. అలాగే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు లబ్ధి చేకూరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో క్యాన్సర్ రోగులకు పెద్ద ఉపశమనం కలిగించారు. 3 క్యాన్సర్ చికిత్స మందులను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయించనున్నామని, ఈ కీలకమైన మందులను రోగులకు మరింత సరసమైనదిగా చేస్తామని ఆమె వెల్లడించారు. ఇక బడ్జెట్ ప్రభావం వల్ల ధరలు తగ్గిన వాటిల్లో 3 రకాల క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, దిగుమతి చేసిన బంగారం, దిగుమతి చేసిన వెండి ఉన్నాయి. లెదర్ గూడ్స్, సీఫుడ్, ఎక్స్రే ట్యూబ్స్, రొయ్యలు, ఫిష్ ఫీడ్, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీకి అవసరమైన వస్తువులు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, బ్రూడ్ స్టాక్, పాలిచిట్ వార్మ్స్, ష్రింప్, ఫిష్ ఫీడ్, మిథైలిన్ డైఫినైల్ డిసోసియేనేట్ ఉన్నాయి. ఇక ధరలు పెరిగిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఐటమ్స్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, సోలార్ గ్లాస్, టింట్ కాపర్ ఇంటర్ కనెక్ట్, అమోనియం నైట్రేట్ ఉన్నాయి. Medicine and medical equipments. To provide relief to cancer patients, I propose to fully exempt 3 more medicines from customs duties. Mobile phone and related parts. With a 3-fold increase in domestic production and almost a 100-fold jump in exports of mobile phones over the last 6 years, the Indian mobile industry has matured. In the interest of consumers, I now propose to reduce the BCD on mobile phone, mobile PCBA and mobile charger to 15%. Minerals such as lithium, copper, cobalt and rare earth elements are critical for sectors like nuclear energy, renewable energy, space, defense, telecommunications and high-tech electronics. I propose to fully exempt customs duties on 25 critical minerals and reduce BCD on 2 of them. Similarly, to enhance the competitiveness of exports in the leather and textile sectors, I propose to reduce BCD on real down-filling material from duck or goose. I am also making additions to the list of exempted goods for manufacture of leather and textile garments, footwear and other leather articles for export. ఇక బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండిపై సుంకం 6% తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్లాటినంపై 6.4% కుదింపు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి, ఉపాధి కల్పన, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు ఆశాజనకంగా ఉందని చర్చించుకుంటున్నారు.